ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. 2014 నుంచి 2047 వరకు అమృతకాలంగా సేవ సుపరిపాలన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యత స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ ఏదైతే సేవాధారంగా సుపరిపాలన ఆధారంగా పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం